చెప్పి ఆయన ఈ దేశ సంస్కృతి గురించి, ఈ సాంప్రదాయాల గురించి, ఈ మతాన్ని గురించి ఆలోచించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ స్వామి వివేకానందుడు. ఆనాటి నుంచి అన్ని దేశాలు, ప్రపంచ దేశాల్లో ఏమి జరుగుతుంది, ప్రపంచ ఆధిపత్యం మన దేశం మీద ఎలా జరుగుతుంది, ఈ ప్రపంచ ఆధిపత్యాన్ని నుంచి మనం ఎలా విముక్తి పొందాలా అనే ఉద్దేశంతో మతం గురించి ఆలోచించాడు. శ్రీరామకృష్ణ పరమహంసని గురువుగా స్వీకరించాడు, శారదాదేవిని గురువుగా స్వీకరించాడు. దైవభక్తి కలిగిన వ్యక్తి కాబట్టి కాళికామాతని పూజించాడు. ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. శరీర దారుఢ్యం అవసరం, మానసిక దారుఢ్యం అవసరం, విద్య అవసరం. ప్రపంచ దేశాల్లో మన బాణి చూపించాలని చెప్పి విశ్వం మత సమ్మేళనం అమెరికాలో జరిగితే అక్కడికి వెళ్ళి మన దేశాన్ని గురించి చెప్పాడు, మన సంస్కృతి గురించి చెప్పాడు, మన సాంప్రదాయం గురించి చెప్పాడు. ఆయన పిలుపులోనే, ఆయన భాషలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచనలో పడిన విధంగా చేశాడు. కాబట్టి అలాంటి స్వామి వివేకానందుడు ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో మన ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఒక యోగిలాగా ఆయన పర్యటన చేశాడు. అతి చిన్న వయసులో 39 సంవత్సరాలకు ఆయన మరణించాడు. ఆయన మరణించలా, ఆయన ఎప్పుడూ జీవించే ఉంటాడు. ఆయన అమరుడు కాబట్టి ఆయన ఈరోజు అందరికీ ఆదర్శవంతుడయ్యాడు. అలాంటి స్వామి వివేకానంద ఎండి మేల్కొనండి, ఈ యొక్క దేశాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి యువతకు పిలుపునిచ్చాడు. కాబట్టి అలాంటి స్వామి వివేకానందుడు జీవిత చరిత్ర ఈరోజు మనందరం చెప్పుకోగలుగుతున్నాం, ఆదర్శంగా తీసుకోగలుగుతున్నాం. మనం అందరం కూడా ఆయన అడుగుదాడల్లో నడవాలని చెప్పి ఈరోజు సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీ కానీ అనేక మంది ఈ స్వాతంత్రం కోసం కృషి చేసిన ప్రతి వ్యక్తి కూడా స్వామి వివేకానందుడు చరిత్రతోనే మనం అందరం కూడా ముందుకు పోవడం జరిగింది. కాబట్టి ఈరోజు స్వామి వివేకానంద జీవిత చరిత్రని మనం అందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం. ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ద్వారా తెలియజేస్తున్నాం.